ఆహ్వానిస్తారు. ఆచార్యదేవ ఏమంటివి జాతి నగంలో సూద కింద నేను అందలేదు. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అనువా. మీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టింది, అది జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులం? ఇంత ఏడ అశ్వత్ పితామహుడు కురుకుల వృత్తులైన శాంతనుడు శివసముద్రుల భార్య గంగా గర్భంలో జయించలేదా? ఈయనదే కులం. నాతో చెప్పింది మా కులానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి ఊర్వశిపుత్రుడు కాదా? అతను పంచమజాతి కన్నైన అరుంధతి అనే శక్తిని, ఆ శక్తి చండాలైన పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరిచిన మత్స్యగంధి అన్న మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాలైన పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరువును నీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశము ఏనాడో కులహీనమైన కాగా నేడు కులము అని వ్యర్థవాదం జరగదు. అక్కడ వెంటనే ఉన్నటువంటి ఆ ఒక పెద్ద ఆయన అనుకొని ఈ విధంగా చెప్తాడు. నాయన సుయోధన, ఏరుల పారుల జన్మ ఋషుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షేత్ర పరీక్ష, క్షేత్రంలో వారిలో క్షత్రియులే. కానీ అందులో రాజ్యమున్న వారే రాజు. అట్టి రాజులే ఈ కురురాజ్య పరిషత్తులో పాల్గొనడానికి అర్హుడు. ఓహో, రాచరిక మా అర్హతను నిర్ణయించినది. అటులైన నేడు మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విధానాలను సోదర దుశ్శాసన అనంత నవరత్న శక్తి వేగము దేవు మామ కాందర సార్వభౌమ సురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనముల గుర్తింపు పరిజనులారా, పుణ్య భాగ్యవతి నదీతో అందుకున్నాడు. కళ్యాణ పట్టులారా, మంగళ పుణ్యాంగనారా, ఈ రాజాసుకులకు పాలవాళ్ళను తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌరభ సహజ కవచ కర్ణ వైడూర్య తిరియాదితోనికి కాంచల చంద్రగా వీరగంధము విద్యారాధుడు నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సతదా శాస్త్రత ఈ కూడా కళంగా మార్పట్లను శాశ్వతముగా ప్రక్షాళనను గావించదు. ధన్యవాదాలు. చెప్పేటట్టు